కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 6వ స్కందంలో 10వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాము. దేవతలు మరియు వృత్రాసురుడి మధ్య జరిగే యుద్ధం గురించి. ముందుగా మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం. సో ఇందులో స్టార్టింగ్ కొన్ని శ్లోకాల్లో ఫస్ట్ 3 శ్లోకాల్లో అయితే తాత్పర్యం లేదు, ఓన్లీ అనువాదం ఉంది. తర్వాత నుంచి తాత్పర్యాలు మొదలవుతాయి. సో ఇందులో తాత్పర్యాలు తక్కువ ఉన్న కారణంగా ఈరోజు మొత్తం అధ్యాయాన్ని మనం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వృత్రాసురుడి వృత్తాంతం స్టోరీ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ అనమాట. ఇది ఇక్కడ ఈ చాప్టర్తో ముగిసిపోదు, ఇంకా కొన్ని చాప్టర్స్ నడుస్తుంది. సో ఈ వృత్రాసురుడి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట. ఈ యొక్క కథ నుంచి ఎన్నో విషయాలు మనకు ప్రభుపాల్ వారు తెలియజేస్తారు. ఈ అధ్యాయంలో ఇంకా వచ్చే అధ్యాయంలో ఇంకా ఆయన యొక్క దివ్య గుణాలు కూడా తెలియజేస్తారు. ఆ వీటిని మనము రేపు చర్చించుకుందామంట అధ్యాయాన్ని. సో ఈ వృత్రాసురుడి కథ చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే భాగవతంలో ఇది ఒక ఇంపార్టెంట్ ఘట్టం అనమాట. వృత్రాసురుడి ఘట్టం ఈ 6వ స్కందంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాస్టింగ్. సో మనం స్టార్ట్ చేద్దాం. శ్రీ బాదరాయణిరువాచ ఇంద్రం ఏవం సమాదిశ్య భగవాన్ విశ్వభావనః పశ్యతాం అనిమేషాణాం తత్రైవాంతర్దదే హరిః. శుకదేవ గోస్వామి ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ విధముగా ఇంద్రుడికి ఉపదేశించిన తర్వాత భగవంతుడు హరి, ఈ యొక్క జగత్తుకి సృష్టికర్త, ఆయన అదృశ్యమైపోయారు. ఆ దేవతలు అలా చూస్తుండగానే వారి ముందు నుంచి అదృశ్యమైపోయారు భగవంతుడు. సో భగవంతుడు వచ్చి వాళ్ళని ఉపదేశించడం అనే విషయం మనము ఆల్రెడీ చర్చించుకున్నాం దీనికన్నా ముందు అధ్యాయంలో. ఇప్పుడు 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దామంట. తథాభియాచితో దేవైర్ ఋషిర్ ఆథర్వణో మహాన్ మోదమాన ఉవాచేదం ప్రహసన్ ఇవ భారత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా పరీక్షిత్, సో భగవంతుడి యొక్క ఉపదేశాలని అనుసరిస్తూ
ఇప్పుడు దేవతలు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే దధీచిముని దగ్గరికి వెళ్ళారు. ఆ దధీచిముని అథర్వ యొక్క పుత్రుడు. సో ఆయన చాలా ఉదారమైన హృదయం కలిగిన వాడు. ఎప్పుడైతే వారు ఆయనను అడిగారో, నీ శరీరాన్ని త్యాగం చేయవలసి వస్తుంది మా కోసం అని, ఆయన వెంటనే అది విన్న తర్వాత పాక్షికంగా అంగీకరించేశాడు. కానీ వారి ముఖాల నుంచి కొన్ని ధర్మపు సందేశాలని వినడానికి ఆయన ముందుగా కొద్దిగా నవ్వుతూ వారితో కొంచెం హాస్యం చేశారు. ఇప్పుడు అసలు వాళ్ళిద్దరి మధ్యలో, దధీచి మరియు ఇంద్రుడి మధ్యలో, ఇంకా దేవతల మధ్యలో జరిగిన సంభాషణ ఫస్ట్ మనం చూద్దామంట. 3వ శ్లోకం. అపి వృందారకాయూయం నజానీత శరీరినాం సంస్థాయాం యస్త్వభిద్రోహో దుస్సహస్ చేతనాపహ. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఇలా ఎప్పుడైతే అడిగారో దేవతలు దధీచిని తన శరీరాన్ని ఇవ్వమనేసి, అప్పుడు దధీచిముని ఏమంటున్నాడంటే, ఓ ఎంతో గొప్ప దేవతలు మీరు, మృత్యు సమయంలో మీకు తెలియందేమి, ఎంతో భరించలేని నొప్పి ఎంత ఉంటుందంటే, ఒక వ్యక్తి యొక్క చేతన కోల్పోతాడు. ఆ వ్యక్తి ఎవరైతే ఈ శరీరంలో ఉన్నాడో, మీకు తెలీదా ఎంత బాధ కలుగుతుందో, ఎంత నొప్పి ఉంటుందో. సో ఎంతో ఈజీగా చెప్పేస్తున్నారు దేవతలు, మీరు మా కోసం మీరు శరీరాన్ని త్యాగం చేయాలి, మీరు మరణించాలి, చచ్చిపోవాలని చెప్తున్నారు. సో అలా మీరు మీ శరీరం బ్రతికించుకోవడానికి నేను బతుకుండాలి, కాబట్టి నువ్వు చావాలి అని చెప్తున్నారు బేసికలీ. ఇంద్రుడు వచ్చేసి అక్కడ దేవతలు వచ్చేసి, సో మేము బతుకుండాలంటే నువ్వు చావాలి, నీ శరీరం మాకు కావాలి. సో అలా అడిగేసరికి ఇక్కడ దధీచిమునికి ఏం పెద్ద ఆసక్తి లేదు శరీరం పట్ల. ఆయన ముందే శరీరాన్ని భగవంతుడి కోసం, ఈ సేవ కోసం, మానవ కళ్యాణం కోసం, సంపూర్ణ జగత్ కళ్యాణం కోసం త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ వారితో ఇలా సంభాషిస్తున్నారు అన్నమాట. ఇందులోంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. జిజి విషూనాం జీవానాం ఆత్మా ప్రేష్టా ఇహేప్సితః క ఉత్సహేత తం దాతుం భిక్షమాణాయ విష్ణవే. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవాత్మ, ప్రతి జీవి తన శరీరం పట్ల ఎంతో ఆసక్తి చెంది ఉంటుంది, ప్రతి జీవికి, ప్రతి జీవుడికి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి శరీరాన్ని రక్షించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క వాళ్ళ దగ్గర ఉన్న సంపద, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, వాళ్ళ దగ్గర ఉన్న ఏవైనా కోల్పోవడానికి రెడీ, వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి, వాళ్ళ శరీరం సంరక్షించుకోవడానికి. కాబట్టి ఎవరు తన శరీరాన్ని ఇలా అడగగానే త్యాగం చేస్తారు, ఒకవేళ విష్ణువే కోరినా కానీ అని అంటారు అన్నమాట. అవునా? భిక్షమానాయ విష్ణవే. ఒకవేళ విష్ణువే వచ్చి భిక్షం అడిగినా కానీ ఎవరిస్తారు తన శరీరాన్ని? ఎంతో ప్రియమైంది మనకి ఏంటి అంటే మన శరీరం, అన్నిటికన్నా ప్రియమైంది మన శరీరం. అందుకే మన శరీరాన్ని రక్షించుకోవడానికి ఎన్ని లక్షలైనా ఖర్చు చేస్తాం మనం హాస్పిటల్లో, డాక్టర్లకి. సో ఈ శరీరం అనేది చాలా ప్రియమైంది. ఆత్మానం సర్వతో రక్షేత్ తతో ధర్మం తతో ధనం అనేసి శాస్త్రాల్లో చెప్పారనమాట. అంటే అన్ని రకాలుగా కూడా ఒక వ్యక్తి ప్రయత్నించాలి తన శరీరాన్ని రక్షించుకోవడానికి అని. తర్వాత ఆయన ధర్మాన్ని పాటించవచ్చు, తర్వాత మిగతా వాటిని సంరక్షించుకోవచ్చు. కానీ ముందు ఆయనకు శరీరం ఉండి జీవితం ఉండాలి కదా, జీవించి ఉండాలి కదా. అందుకని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు జీవించాలి అని, శరీరం నాతో పాటు ఉండాలి అని. ఎవరు కూడా శరీరాన్ని వదిలేయాలనుకోరు, లేకపోతే ఎవరైనా వాళ్ళ శరీరాన్ని తీసేసుకొని వెళ్ళిపోవాలని కోరుకోరు. సో ఇక్కడ డైరెక్ట్ గా దేవతలు దధీచిముని యొక్క శరీరాన్ని అడిగేస్తున్నారు. ఎందుకు అంటే వారి యొక్క బాగు కోసం. వారు బాగుండాలి అంటే ఇప్పుడు దధీచి శరీరం కావాలి. ఎందుకంటే విష్ణు చెప్పాడు దధీచి శరీరం నుంచే మీకు పని అవుతుంది అని. సో అలా ఇప్పుడు దధీచిది అంటే బహిరంగంగా అంటే బయట నుంచి అలా చెప్తున్నారన్నమాట. ఎవరు ఇచ్చేది శరీరం ఎందుకు ఇస్తారయ్యా? అందరికీ శరీరం అంటే ప్రాణం, శరీరం అంటే చాలా ఇష్టం, ఆసక్తి. ఇంకా శరీరం ఇచ్చేటప్పుడు అంటే చనిపోయేటప్పుడు ఎంత బాధ కలుగుతుంది. ఎవరైనా ఎందుకు ఇస్తారు? విష్ణు అడిగినా ఎందుకు ఇస్తారు అని అంటున్నారు. సో తద్వారా దేవతలు ఏమంటారో వారి ముఖాన్ని నుంచి విందామనేసి. శ్రీదేవ ఊచుః కిం ను తద్దుస్త్యజం బ్రహ్మన్ పుంసాం భూతానుకంపినాం
భవద్విధానాం మహతాం పుణ్యశ్లోకేడ్య కర్మణాం. దేవతలు ఏమంటారంటే, మీరు ఎంతో ఉన్నతమైన బ్రాహ్మణులు, మీరంటి పుణ్యాత్ములు, మీ యొక్క కార్యాలు ప్రశంసనీయం. ఇంకా మీరు సాధారణ ప్రజల పట్ల ఎంతో కరుణ ఆప్యాయత కలిగి ఉన్నవారు. అలా ఇంకొకరి మేలు కోసం మీరు ఏదైనా ఇవ్వడానికి సిద్ధం, ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధం, మీ శరీరంతో సహా. అంటే ఇక్కడ గొప్పగా పొగుడుతున్నారన్నమాట దేవతలు. ముందుగా దధీచిని మునిని, మీరు చాలా గొప్పవారు, పుణ్యాత్ములు, మహాత్ములు. సో మీరు వేరే వారి కోసం, వేరే భాగు కోసం మీ శరీరాన్ని కూడా త్యాగం చేయడానికి రెడీగా ఉంటారు. సో ఎందుకంటే ఇప్పుడు దేవతలకి అవసరం, దధీచి ముని యొక్క అవసరం వారికి ఉంది ఇప్పుడు దేవతలకి. నూనం స్వార్థపరో లోకో న వేద పర సంకటం యది వేదనయా చేత నేతినాహ యదీశ్వరః. ఎవరైతే ఎప్పుడు వారి యొక్క స్వార్థం తో, ఇక్కడ ఇది చాలా మంచి ఇంపార్టెంట్ శ్లోకం ట్రాన్స్లేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఎక్కువగా వాళ్ళ స్వార్థం ఆలోచించి, మా స్వార్థం కోసం అనేసి ఇంకొకరిని భిక్షం అడుగుతారు కదా, ఆ భిక్షం అడుగుతూ వారికి అందులో ఎంత కష్టం కలుగుతుందో తెలియకుండా, అర్థం చేసుకోకుండా. అలాగే చాలా స్వార్థపరులు ఏంటంటే, బేసికల్ చెప్పేదంటే చాలా స్వార్థపరులు ఏంటంటే, వాళ్ళు భిక్షం అడిగేస్తారు, నాకు ఇది కావాలని ఇంకొకరిని. కానీ వారికి అది ఇవ్వడంలో ఎంత వాళ్ళకి బాధ కలుగుతుంది, ఎంత కష్టం కలుగుతుంది అనే విషయాన్ని గురించి ఆలోచించారు. కానీ అలాగే ఒకవేళ అడుక్కునేవాడు, భిక్షం అడుక్కునేవాడు కూడా ఒకవేళ అర్థం చేసుకుంటే, అసలు అతనికి ఒకవేళ నేను భిక్షం అడుగుతున్నాను, నాకు ఇది కావాలి అని, సో అతనికి ఎంత కష్టం కలుగుతుందో అని తెలుసుకోగలిగితే, ఇచ్చేవాడికి ఎంత కష్టం కలుగుతుందో తెలుసుకోగలిగితే అతను అడగడు అసలు. అలాగే అదే రకంగా ఎవరైతే దానం ఇవ్వగలిగే స్తోమత, క్షమత ఉందో అటువంటి వ్యక్తి ఒకవేళ అడుక్కునే వాడి యొక్క బాధ అతనికి తెలియకపోతే, ఆయన కష్టం తెలియకపోతే అతను కూడా ఇవ్వడానికి నిరాకరించవచ్చు, దానం ఇవ్వడానికి. కానీ ఒకవేళ అతనికి తెలిస్తే, అరే ఈ బిచ్చగాడికి ఇంత, అడిగేవాడికి అడుక్కునేవాడికి ఇంత కష్టమా అని తెలిస్తే ఇవ్వచ్చు దానం. సో ఇక్కడ ఏంటంటే మొత్తం రెండు రకాల మనుషులు ఉన్నారు, ఒకరు దానం ఇచ్చేవారు, ఇంకొకరు భిక్షం అడుక్కునేవారు. అవునా? సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే మనకు తెలుసు, మనం అడగడం వల్ల అతను చాలా కష్టాల పాలవుతాడు అని తెలిసినప్పుడు అలాంటి వ్యక్తిని మనం అడగకూడదు. అలాగే ఒకవేళ మనకు క్షమత, స్తోమత ఉందనుకోండి, సామర్థ్యం ఉందనుకోండి దానం ఇవ్వడానికి, అలా మనం ఒక అవసరంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మనం అడిగితే మనము తప్పకుండా దానం చేయాలి. ఇది మనకు చాణక్య పండితుడు కూడా చెప్తారు ఒక విషయము, సన్నిమ్మితే వరం త్యాగో వినాశే నియతే సతి. సో ఒకరోజు ఈ ప్రపంచంలో అంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకనే ప్రతి ఒక్కటి కూడా మనము సరైన మంచి పని కోసం ఉపయోగించాలి. ఒకవేళ ఒక వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, చాలా జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి అయితే ఆయన ఎప్పుడు కూడా మంచి కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం సమయంలో, ఈ ఆధునిక కలియుగంలో సమయంలో చాలా భయంకరమైన పరిస్థితి ఉందన్నమాట. ఈ యొక్క నాస్తికత్వంతో కూడుకున్న ఈ మొత్తం ప్రపంచంలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. సో ఈ కృష్ణ భావనామృతం, ఈ ఉద్యమం ఏదైతే ఉందో, హరే కృష్ణ ఉద్యమం, ఇస్కాన్, ఇది చాలా చాలా అవసరమైందనమాట. అందుకనే చాలా తెలివైన వాళ్ళు, బుద్ధున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్ని ఈ కృష్ణ భావనామృతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి వారి జీవితాల్ని వాళ్ళు త్యాగము చేయవలసి ఉంది. అటువంటి అవసరం, అత్యవసరమైన పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము. అందుకే మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము,
పురుషుల్ని, స్త్రీల్ని, ఎవరైనా నిజంగా అసలైన జ్ఞానం, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా మా కృష్ణ భావనామృతం ఈ ఉద్యమంలోకి మీరు జాయిన్ అవ్వండి. మీ యొక్క జీవితాల్ని సమర్పించుకోండి. తద్వారా మీ జీవితం అంతా కూడా ఈ భగవత్ ప్రచారం, కృష్ణ భావనామృతం ప్రచారాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేయండి. విశ్వంలో కలిగి ఉన్న దుఃఖాన్ని, బాధని, భయంకరమైన పరిస్థితిని తొలగించండి అనేసి ప్రభుపాల్ వారు తాత్పర్యాన్ని కోరుకుంటున్నారు. ఎవరి దగ్గర నుంచి? మీ దగ్గర నుంచి. అవునా? మీ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి, భాగవతం చదివే వాళ్ళందరి దగ్గర నుంచి. సో ఇది ఓన్లీ భాగవతం అనేది చదవడానికి, వినడానికే కాదు, పాటించడానికి. సో ఇందులో ఉన్నది మనం పాటించినప్పుడే మన జీవితాల్లో మార్పు ఉంటుంది. అప్పుడే మనం భక్తిలో ప్రగతి సాధిస్తాం. అప్పుడే జీవితం ముగిసినప్పుడు భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలం. అలా అన్నమాట. సో ముఖ్యమైన ప్రయోజనము శ్రవణంది ఏంటంటే పాటించడం. మనం ఎంత పాటిస్తే చేసిన శ్రవణంలో అంత లాభం కలుగుతుంది. సో నెక్స్ట్ మరి ఇప్పుడు విన్నారు కదా దేవతల యొక్క కోరిక. ఇప్పుడు ఈ విన్న తర్వాత దదీచుని ఏమంటారు చూద్దామంట. శ్రీ ఋషిరువాచ ధర్మం వః శ్రోతు కామేన యూయం మే ప్రత్యుద్ధాహృత ఏష వః ప్రియం ఆత్మానం త్యజంతం సంత్యజామ్యహం. ఇప్పుడు ఆ దదీచి మహాముని ఏం చెప్తున్నారంటే, మీ ముఖాల నుంచి ఈ యొక్క వ్యాఖ్యలు, ధర్మానికి సంబంధించిన ఈ నీతులు వినడానికే నేను ముందుగా మీరు చేసిన అనురోధాన్ని తిరస్కరించాను. ఇది నిజమే, శరీరం అనేది నాకు చాలా ప్రియమైనది. కానీ మీరు చేసే ఉన్నతమైన కార్యాలకు అవసరం కాబట్టి నా శరీరాన్ని నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు నా శరీరము నశించిపోతుంది. కాబట్టి ఈరోజు ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది, ఎంతో మందికి మేలు జరుగుతుంది నా శరీరం ద్వారా అని నాకు తెలుసుకున్నాను. కాబట్టి నేను ఈ శరీరాన్ని త్యాగం చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఈ శరీరం ప్రియమైంది. సో ఇది అందుకనే త్యాగం అంటారు దీన్ని. ఎందుకంటే మీకు ఎంతో ప్రియమైనది మీరు ఇంకొక మంచి పని కోసం, ఇంకొకరి మంచి కోసం, మొత్తం ప్రపంచాన్ని యొక్క వేలు కోసం మీరు త్యాగం చేసినప్పుడు దాన్నే త్యాగం అంటారు. ఇచ్చినప్పుడే దాన్ని త్యాగం అంటారు. మీకు నచ్చంది ఇచ్చేస్తే దాన్ని త్యాగం అనరు, వదిలించుకోవడం అంటారు. సో అందుకనే ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇక్కడ దదీచి నుంచి మనం నేర్చుకోవాల్సింది. అతనికి ఎంతో ప్రియమైన తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. 8వ శ్లోకం. యో ధ్రువేణాత్మనా నాథ న ధర్మం న యశః పుమాన్ ఈహేత భూతదయయా సశోచయ స్థావరైరపి. ఓ దేవతలారా, ఎవరికైతే మానవుల పైన ఏమాత్రం దయలేదో, వాళ్ళు అలా కష్టాల పాలవుతున్నారని చూసి దయలేదో, వాళ్ళు అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ శరీరాన్ని త్యాగం చేయరు ఇలాంటి ధర్మం కోసం. ఇలాంటి శరీరాన్ని, ఇలాంటి ఉన్నతమైన కార్యానికి ఒకవేళ ఒక వ్యక్తి త్యాగం చేయకపోతే అలాంటి వాటిపైన కదలని వస్తువులు, కదలని ప్రాణులు కూడా దయ చూపవు అని చెప్తున్నారు అన్నమాట. అందుకనే మనకు ఎలా భగవంతుడి సేవకి మనము మన జీవితాన్ని త్యాగం చేయాలి, సమర్పించుకోవాలి అనే విషయాన్ని మనకు భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు అవతారంలో వచ్చి మనకు నేర్పించాడు. ఆయన స్వయంగా ఆచరించి మనకు శిక్షణ ఇచ్చారు. ఆయన స్వయంగా ఏం చేశారు? సన్యాసం తీసుకున్నారు. ఆయనకు తల్లి ఉండే, ఇంకా ఆయనకి ఒక అందమైన భార్య ఉండే. సో ఆయన యవ్వన వయసులో ఉండే, 24 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన సన్యాసం తీసుకున్నారు. ఎందుకు? ప్రపంచానికి మంచి చేయడానికి, ప్రపంచానికి కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయడానికి ఆయన సన్యాసం తీసుకున్నారు. అలాగే ఆయన శిష్యులు, ఆయన అడుగుజాడుల్లో ఉన్నవారు 6 గోస్వాములు, 7 గోస్వాములు కూడా ఎంతో పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళు, ఎంతో ధనికుల పరివారంలో పుట్టిన వాళ్ళు, ఎంతో విద్యావంతులు, ఎంతో ధనవంతులు, ఎంతో జ్ఞానం కలిగిన వారు. వాళ్ళందరూ కూడా వారి యొక్క పదవుల్ని కానీ, ఆస్తుల్ని కానీ, ఇళ్ళని కానీ త్యాగం చేసేశారు. ఎందుకు? శ్రీ చైతన్య మహాప్రభుకి ఈ యొక్క ప్రచారంలో సహాయం చేయడానికి,
కృష్ణ భావనామృతం ప్రచారంలో. అందుకే ఈరోజు మనము బృందావన్‌కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోగలుగుతాం మందిరాల్ని. ఎందుకంటే అది ఈరోజు మనం బృందావన్‌కి వెళ్ళగలుగుతున్నాము. బృందావన్ అలా ఉంది అంటే దానికి శ్రీ చైతన్య మహాప్రభు మరియు ఈ షడ్‌గ స్వాములే కారణం. వారి యొక్క త్యాగమే కారణం అన్నమాట. లేకపోతే మనకి ఈరోజు బృందావనం అంటే ఏంటో కూడా తెలియదు. హరే కృష్ణ మహామంత్రం అంటే ఏంటో కూడా తెలియదు. జీవిత ఉద్దేశ్యం అంటే ఏంటో కూడా తెలియకుండా ఉండేది. అందుకనే శ్రీమద్ భాగవతంలో చైతన్య మహాప్రభుకు సంబంధించి ఒక శ్లోకం రాశారు. త్యక్త్వా సుధిస్త్యజ్య సురేప్సిత రాజ్యలక్ష్మీ ధర్మిష్ట ఆర్యవచసా యదా గదరణ్యం మాయామృగం దయితయాప్సితమన్వదావద్ వందే మహాపురుషతే చరణారవిందం. సో ఈ విధంగా భగవంతుడు ఆయన చరణాల పైన మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఎవరైతే ఆయన యొక్క పరివారాన్ని సంసారాన్ని వదిలేసి ఆయన ఇప్పుడు ఈ అడవులకి వెళ్ళేసి అక్కడ మొత్తం జీవుల్ని ఉద్ధరించడానికి సన్యాసం తీసుకున్నారు. సో సన్యాసం తీసుకున్నారు అంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక రకంగా సామాజికంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టే. ఎందుకంటే ఇంకా వాళ్ళకు ఎందుకంటే ఇది ఒక బ్రాహ్మణుడికి, ఎవరైతే ఉన్నతమైన శ్రేష్టమైన వ్యక్తియో బ్రాహ్మణుడికి ఇది కంపల్సరీ అని చెప్తున్నారు. అట్లీస్ట్ కనీసం బ్రాహ్మణులకైతే కంపల్సరీ సన్యాసం తీసుకోవాలి. ఎందుకు అంటే ప్రచారం చేయడం కోసం. బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైన కార్యం ఏంటంటే శాస్త్రాలు ఉన్న జ్ఞానాన్ని ప్రజలకి ప్రచారం చేయడం, భగవద్గీత భాగవతాన్ని ప్రచారం చేయడమే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. సాఫ్ట్వేర్లో వెళ్ళేసి అక్కడ జాబులు తెచ్చుకొని అమెరికాలో సెటిల్ అవ్వడం బ్రాహ్మణుల కర్తవ్యం కాదు. కానీ మేము బ్రాహ్మణులని చెప్పుకుంటారు. నేను బ్రాహ్మణ్, చాలా పొగురు, ఈగో, అహంకారం. ఎందుకు? ఏం చేస్తున్నారు మీరు బ్రాహ్మణులాగా ప్రవర్తిస్తున్నారా? బ్రాహ్మణులు చేయవలసింది ఏంటి? ఇంకొకరికి జ్ఞానాన్ని పంచడం. ముందు మీరు జ్ఞానం ఉండాలి. మనకే జ్ఞానం లేదు, ఇంక వేరే వాళ్ళకి ఏం పంచుతాం? సో అందుకనే ఈ కలియుగంలో కలవు శూద్ర సంభవాత్ అన్నారు. పుట్టుకతో జన్మనే జాయతే శూద్ర, అందరూ శూద్రులే. కాబట్టి సంస్కారాత్ భవేద్విజ. సో సంస్కారం, ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ అంటే బయట స్కూల్లో కాలేజీలో ఎడ్యుకేషన్ కాదు. సంస్కారంలో, సభ్యతలో, మన శాస్త్రాల్లో, వీటిల్లో మనకి ఎడ్యుకేషన్ కావాలి, ట్రైనింగ్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తద్వారానే సమాజంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేది. సో ఈ జ్ఞానాన్ని సమాజానికి ఒక సాధారణ వ్యక్తికి అందజేయవలసిన వాడు బ్రాహ్మణుడు. కానీ ఇవాళ ఈ కలియుగంలో అది జరగటం లేదు కనుక ప్రభుపాల్ ద్వారా ఇస్కాన్ని స్థాపించారు. తద్వారా చెప్పారు ప్రభుపాల్ ద్వారా, నేను బ్రాహ్మణులను తయారు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు సర్వశ్రేష్టమైన బ్రాహ్మణుల్ని వైష్ణవులు అంటారు. బ్రాహ్మణుల కన్నా కూడా ఉన్నతమైన వాళ్ళని. వాళ్ళ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే విష్ణువుని ఆరాధించడం, కృష్ణుని ఆరాధించడం, వేరే వారిని కూడా భక్తి మార్గంలోకి తీసుకురావడం, మనిషి యొక్క జీవితం యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడం, ఈ యొక్క భగవద్గీత భాగవతంలో ఉన్న విషయాన్ని ప్రచారం చేయడం. సో అందుకనే ఈ కలియుగంలో ఇది చాలా అత్యవసరమైన పరిస్థితి అన్నమాట. ప్రచారం చేయడానికి బ్రాహ్మణులు లేరు, ప్రచారం చేయడానికి వైష్ణవులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని ప్రభుపాల్ వారి ఇక్కడ తాత్పర్యంలో డైరెక్ట్గా ఆహ్వానిస్తున్నారు, రండి, ప్రచారం చేయడం చాలా అవసరం. సమాజంలో ఈ భగవద్గీత భాగవతం ఈ విషయాలు, ఈ జ్ఞానాన్ని పంచడం చాలా అవసరం. హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ప్రతి ఒక్కరు అవసరం. భగవంతుడిని ఆరాధించడం చాలా అవసరం. భక్తి చేసుకోవడం చాలా అవసరం. అదొక్కటే మార్గం జీవితాన్ని బాగుపరుచుకోవడానికి, సమాజంలో ఉన్న సమస్యల్ని తొలగించడానికి. అందుకనే ఇక్కడ మనం అది చూస్తాం అన్నమాట. మనకు ఇక్కడ అందుకే రాశారు మన షడ్గోస్వాములు కూడా, త్యక్త్వా తూర్ణమశేష మండలపతి శ్రేణిం సదా తుచ్చవత్ భూత్వాదీన గణేశ కౌకరుణయ కౌపీన కంఠాశ్రితౌ. సో గోస్వాములందరూ కూడా వాళ్ళు ఎంతో మంచి పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండొచ్చు. వాళ్ళకేమి చేతగాక కాదు, లేకపోతే సామర్థ్యం లేక కాదు, ధనం లేక కాదు. సో వాళ్ళు మంచి పదవుల్ని వదిలేశారు. వాళ్ళు జమీందారుల పరివారంలో వాళ్ళు వదిలేశారు. వాళ్ళు మంత్రి పదవులను వదిలేశారు. ఎంతో ధనాన్ని త్యాగం చేసేసారు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ ఉద్యమంలో, ఇది భగవంతుడు స్టార్ట్ చేసిన ఉద్యమం. ఇది ఇస్కాన్ హరే కృష్ణ ఉద్యమం అనేది ఒక సాధారణమైన వ్యక్తి స్టార్ట్ చేసింది కాదు. ఈ ఉద్యమం ఇది భగవంతుడు స్వయంగా మొదలుపెట్టిన ఉద్యమం. మీరు భగవంతుడి ఈ యొక్క ఉద్యమంలో ఒక సైనికుడిగా కావడం అనేది ఒక పెద్ద మహాభాగ్యం.
సో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఒకే ఒక అవకాశం. సో అలాంటి అవకాశాన్ని వదిలేసి అమెరికాకి పరిగెత్తాలి. అమెరికాకి పరిగెత్తి అక్కడ ఒక జాబ్ అనమాట. నౌకరీ, చాకరీ తెచ్చుకోవాలి. ఇదే జీవిత లక్ష్యంగా డబ్బులు సంపాదించాలి. ఇదే జీవిత లక్ష్యంగా ఇవాళ రేపు మనుషులు కలియుగంలో జీవిస్తున్నారు. ఇది కాదు జీవిత లక్ష్యం. జీవిత లక్ష్యం ఏంటంటే ఇలా మనకి షడ్గోస్వాములు నేర్పిస్తున్నారు, శ్రీ చైతన్య మహాప్రభు నేర్పిస్తున్నారు. మీరు నిజంగా తెలివైన వాళ్ళ, నిజంగా బుద్ధిన వాళ్ళ, నీకు చాలా తెలివి ఉందా, చాలా జ్ఞానం ఉందా, అలాంటప్పుడు మీరు హరే కృష్ణ ఉద్యమంలో, ఇస్కాన్లో జాయిన్ అవుతారు వచ్చి. అప్పుడు నిజంగా మీకు తెలివి ఉన్నవారు. లేకపోతే మూర్ఖులని అర్థం. ఎంత డబ్బు సంపాదించినా, అమెరికాకి వెళ్ళినా మీరు దద్దమ్మలు, మూర్ఖులని అర్థం. ఒకవేళ భక్తి చేసుకోకుంటే, భక్తి మార్గంలోకి రాకుంటే. ఎందుకంటే అసలైన జ్ఞానం ఏంటి? వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విధియేవ చాహం. కృష్ణుడిని అర్థం చేసుకోవడమే వేదాల యొక్క సారం. వేదాంత అంటే జ్ఞానానికి అంతం. అది అంత జ్ఞానము వేదాల్లో ఉంది. సో ఆ మొత్తం జ్ఞానం యొక్క నిష్కర్ష ఏంటంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడం. అదే సారం. సో ఎవరైతే కృష్ణుడిని అర్థం చేసుకున్నారో, కృష్ణుడిని అర్థం చేసుకోవడం అంటే ఏంటి? కృష్ణుడు ఏం కావాలి, కృష్ణుడికి ఏం కావాలి, ఆయనకేం అవసరం లేదు మన దగ్గర నుంచి. ఆయన కోరుకునేది ఏంటంటే ఇక్కడ బద్ధజీవులందరూ ఈ ప్రపంచంలో చాలా కష్టపడుతున్నారు, కష్టాల పాలవుతున్నారు. వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వచ్చేస్తే సుఖంగా బతకొచ్చు, అసలైన ఆనందాన్ని అనుభవించవచ్చు. అదే ఆయన కోరుకునేది. మన ఆనందమే కోరుకునేది భగవంతుడు. అవునా? ఎందుకంటే ఆయన మన పరంపిత. సో ఆయన మేలుని, మన ఆనందాన్ని కోరుకుంటారు. సో అందుకనే కృష్ణుడిని నిజంగా ఎవరైనా అర్థం చేసుకుంటే ఏం చేస్తారంటే ప్రచారం చేస్తారు, మిగతా వాళ్ళని కూడా భక్తి మార్గంలోకి తీసుకొస్తారు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట ప్రభుపాల్ వారు, మీరు చదవండి తాత్పర్యం, మీకు అర్థమవుతుంది. సో ఎవ్రీవన్ ఎల్స్ విత్ ఎ మెంటల్ కంఫర్టబుల్ కండిషన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ జాయిన్ ద కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్ టు ఎలివేట్ ద ఫాలెన్ సోల్స్. సో ఎవరైనా చాలా మాకు భగవంతుడు బాగా ఇచ్చాడు, మాకు తినడానికి, ఉండడానికి, ధనము, సంపత్తి, మంచి ఇల్లు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంట? ఈ యొక్క కృష్ణ భావనామృతం, ఈ ఉద్యమంలోకి, అంతర్జాతీయ కృష్ణ భావనామృతం, ఈ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఈ మూమెంట్లో జాయిన్ అవ్వాలి. తద్వారా బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి మనము, కృష్ణుడే ఉద్ధరిస్తాడు, మనం వారికి ఆయన ఈ ఉద్ధరించే ప్రాసెస్లో మనం ఒక ఇన్స్ట్రుమెంట్గా. కృష్ణుడు అంటాడు అర్జునుడికి, భవసవ్య సాచి. సో నువ్వు ఓ అర్జున, నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్గా మారు. నిమిత్త మాత్రం భవసవ్య సాచి. నిమిత్త మాత్రం కావాలి మనం. ఇదే మనకు జీవితం యొక్క లక్ష్యంగా మనము మార్చుకోవాలి. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట, ఇలా చైతన్య మహాప్రభు నుంచి, షడ్గోస్వాముల నుంచి, అలాగే దదీచి ముని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము జీవితంలో మనము కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది భగవంతుడికి సేవ చేసుకోవడానికి. సో ఒక్కొక్కరు కొంచెం సమయాన్ని త్యాగం చేయాలి. కనీసం మొత్తం జీవితాన్ని త్యాగం చేయలేకపోతే కనీసం కొంచెం సమయాన్ని త్యాగం చేయండి. ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు, కొంచెం డబ్బుని త్యాగం చేయండి. ఏదైతే మీకు చాలా భౌతికంగా ప్రియమైంది దానికి భగవంతుడి సేవకి వినియోగించండి. సో తద్వారా ఈ యొక్క ప్రపంచానికి ఈ ధర్మాన్ని ప్రచారం చేయడానికి మీరు దోహదపడిన వారవుతారు. 9వ శ్లోకం. ఏతావాన్ అవ్యయో ధర్మః పుణ్యశ్లోకేరుపాసితః యో భూతా శోకహర్షాభ్యాం ఆత్మా శోచతి హృష్యతి. ఎప్పుడైతే ఒకరు చాలా ఇఫ్ వన్ ఈస్ అన్హ్యాపీ టు సీ ద డిస్ట్రెస్ ఆఫ్ అదర్ లివింగ్ బీయింగ్స్, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంకొకరు దుఃఖంలో ఉంటే చూసి బాధపడేవారు, అలాగే ఇంకొకరు సుఖంలో ఉంటే చూసి ఆనందపడేవారు, అలాంటి వారు అసలైన ధర్మాన్ని అర్థం చేసుకున్నారు, వాళ్ళు పాటిస్తున్నారు. వారిని అసలైన పుణ్యాత్ములు, ధర్మాత్ములుగా గుర్తించబడతారు. ఆత్మవత్ సర్వభూతేషు అని చాణక్య పండితుడు అంటారు. అంటే మనం కూడా ఎప్పుడు కూడా వేరే వారిని మనం ఎలా ట్రీట్ చేసుకుంటామో అలాగే ఇంకొకరిని కూడా ట్రీట్ చేయాలి. అందుకనే ఇంకొకరికి ఎప్పుడు కూడా బాధ కలిగించకూడదు, అహింస చేయకూడదు అనే సిద్ధాంతం పైనే బౌద్ధ మతం స్థాపితమై ఉంది. అహింస పరో ధర్మ అని. సో మనం ఎప్పుడు కూడా ఇంకొకరికి అనవసరంగా కష్టం, బాధ కలిగించకూడదు. సో అందుకని బుద్ధుడు
ఎవరిని చంపకండి, పశువుల్ని చంపకండి అని ప్రచారం చేశాడు. ఒకవేళ ఒక వ్యక్తి పశువుల్ని చంపుకుంటే నేను ధర్మాన్ని అనుసరిస్తున్నాను అంటే అది మూర్ఖుడు. ఇంతకన్నా మూర్ఖత్వం, పెద్ద మూర్ఖత్వం ఏది లేదు. జీసస్ క్రైస్ట్ కూడా అన్నాడు, థౌ షాల్ నాట్ కిల్, చంపకండి, పశువుల్ని చంపకండి, మనుషుల్ని చంపకండి అని చెప్పాడు. అవునా? అయినా కానీ ఇవాళ రేపు క్రిస్టియన్స్ కూడా పెద్ద పెద్ద కషాయఖానాలు ఉన్నాయి, మెయింటైన్ చేస్తున్నారు. ప్రభుపాల్ వారు చూశారు ఈ పెద్ద పెద్ద కషాయఖానాలని అమెరికాలో, ఇంకా వివిధ పాశ్చాత్య దేశాల్లో. సో ఇదంతా కూడా హిపోక్రసీ. సో ఇక్కడ అందుకే చెప్తున్నారనమాట, ఎంతోమంది ఉన్నారు, మేము మా మానవ సమాజానికి సేవ చేస్తున్నాము, లేకపోతే ఫిలాంథ్రోపిస్ట్ అంటారు, హ్యుమానిటేరియన్ సమాజ సేవకులు అంటారు. సో వీళ్ళందరూ కూడా ఏదో సేవ చేస్తున్నారు అంటున్నారు, కానీ వీళ్ళందరూ రోజు మాంసం తింటున్నారు, చేపలు తింటున్నారు, కోళ్ళు తింటున్నారు. సో మరి వీళ్ళందరినీ ఏం సేవ చేస్తున్నారు? ఇలా మానవ సేవ కొంతమంది మూగజీవుల్ని చంపి చేస్తారా? సో మనుషులకి చేసేదాన్నే వాళ్ళు సేవగా గుర్తిస్తున్నారు. పశువుల్ని చంపడం అనేది హింస, అది హత్య అనే విషయాన్ని ఎందుకు గుర్తించట్లేదు? సో ఇది సరైన జ్ఞానం లేకనమాట జనాలకి, సరైన ఆత్మజ్ఞానం లేకుండా. సో అందుకే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే చూడండి, అందరూ కూడా భగవంతుడి సంతానమే, ఓన్లీ మనుషులు మాత్రమే భగవంతుడి యొక్క సంతానం కాదు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యూనిర్ అహం బీజ ప్రదః పిత. కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో, నేను పరమపిత, అందరూ నా సంతానమే. అంటే ఆ సంతానంలో మనుషులే కాదు, పశువులు, చెట్లు అన్నీ వస్తాయన్నమాట, పక్షులు అన్నీ. అందుకే ఎవరైతే ఒక వ్యక్తి అసలైన విద్య, అసలైన జ్ఞానం కలిగిన వాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన, ఆయన అందరినీ సమాన దృష్టితో చూస్తాడు. ఓ మనుషులు మాత్రం స్పెషల్, మనుషుల్ని మాత్రమే రక్షించాలి, మనుషులు మాత్రమే సేవ చేయాలి, కానీ పశువులు, ఆవుల్ని చంపేసి తినేసేయాలి, ఆవుల్ని చంపుకొని తినచ్చు, దానికి కషాయఖానాలు ఓపెన్ చేస్తారనమాట. సో ఇలాంటి వారు అసలైన జ్ఞానం, సరైన జ్ఞానం లేని వాళ్ళు పండితులే కాదు, వాళ్ళు సమాజకు సేవ చేయట్లేదు, అసలైన సేవ చేయట్లేదు, హాని కలిగిస్తున్నారు. సో అందుకనే మనం నిజంగా భక్తి చేసుకోవాలంటే కనీసం ఇలా సరైన జ్ఞానం కలిగి, తర్వాత బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఇలాంటి సరైన జ్ఞానంతో అందరినీ సరైన సమాన దృష్టితో చూసినప్పుడు మీరు బ్రహ్మభూత స్థాయిలో స్థాపితమైపోయిన అయి ఉన్నప్పుడు అప్పుడు మీరు భక్తి లభిస్తుందంట మీకు. అంటే బ్రహ్మభూత స్థాయికి వస్తే అప్పుడు మీరు భక్తి చేసుకోవడానికి మీరు అర్హులు అవుతారు. సో ఇది క్రైటీరియా. ఒక వైష్ణవుడిని పర దుఃఖ దుఃఖి అంటారు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరైనా బాధలో ఉంటే, బద్ధజీవులు కష్టంలో ఉంటే ఆయన చూసి ఆయన కూడా బాధ కలుగుతుంది అనమాట. అందుకే ఆయన కూడా ప్రచారం చేసి ఎలాగైనా సరే వాళ్ళని కూడా, వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. ఇదే ప్రచారం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. 10వ నంబర్ శ్లోకం. అహో దైన్యం అహో కష్టం పారఖ్యైక్షణ భంగురై యన్నోపకుర్యాద్ అస్వార్థైర్ మర్త్యస్వజ్ఞాతి విగ్రహై. ఈ శరీరము చనిపోయిన తర్వాత కుక్కలు, నక్కల ద్వారా అవి తినేస్తాయి శరీరాన్ని. కాబట్టి ఈ శరీరం నాకేమి ఇంక దానికే పెద్ద మేలు చేసేదేం లేదు, కొంత సమయం తర్వాత ఎలాగో నశించిపోవాల్సిందే. ఇంకా దీంతో పాటు కూడుకున్న సంపద కానీ, బంధువులు కానీ అన్నిటితో సంబంధం ఒకరోజు తెగిపోవాల్సిందే. కాబట్టి ఇవన్నిటినీ కూడా సరైన ఒక మంచి సేవకు, ఇంకొకరి సేవకు, ఇంకొకరి మేలుకి, ఇంకొకరు బాధపడడానికి వినియోగించబడితే చాలా మంచిది. లేకపోతే ఇవన్నీ కూడా నాకు బాధ కలిగించడానికి కూడుకున్నవి అవుతాయి, ఇంకా వేరేం కాదు అని చెప్తున్నారు అనమాట. చూడండి, ఇది దధీచుని చెప్తున్నాడు. అందుకనే ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ, మన జీవితం యొక్క లక్ష్యం ఇది అయి ఉండాలన్నమాట. ముందు మన జీవితాన్ని సార్థకం చేసుకొని తర్వాత ప్రచారం చేయాలి.
అదే మనకి చైతన్య మహాప్రభు, కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చి మనకి ఆదేశించింది అదే. భారత భూమితే హోయ్ జన్మ, భారత భూమితే హోయిల జన్మ, సారీ, భారత భూమితే హోయిల మనుష్య జన్మజార్, జన్మ సార్థక కరి కరో పర ఉపకార్. మీరు ఒకవేళ భారత భూమిలో జన్మిస్తే ముందు మీ జన్మని సార్థకం చేసుకొని, మనిషి జన్మని సార్థకం చేసుకొని, తర్వాత ఇంకొకరికి ప్రచారం చేయండి, పరులకి ఉపకారం చేయండి. అదే పరులకు ఉపకారం చేయడం అంటేనే ప్రచారం చేయడం. వాళ్ళను కూడా ఎలా మీ జీవితాన్ని మీరు సార్థకం చేసుకోవాలని నేర్పించడం. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ కార్యాలు చేస్తామో ఇదే అసలైన సమాజ సేవ, ఇంకా వేరే ఏది సమాజ సేవ కాదు, ఇదే అసలైన సమాజ సేవ. ప్రచారం చేయడమే అసలైన సేవ మనము చేసేది సమాజానికి, మానవ సమాజానికి, మొత్తం ప్రపంచానికి, అన్ని జీవరాశులకి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి చూద్దామంట 11వ శ్లోకంలో. శ్రీ బాదరాయణిరువాచ ఏవం కృత వ్యవసితో దధ్యన్ ఆథర్వణస్తనుం పరే భగవతి బ్రాహ్మణి ఆత్మానం సన్నయంజహో. సుఖదేవ్ గోస్వామి ఏమంటారంటే, దదీచి ముని అథర్వ యొక్క పుత్రుడు తర్వాత ఈ విధంగా నిశ్చయించుకున్నాడు, ఇప్పుడు నా శరీరాన్ని నేను త్యాగం చేస్తాను దేవతల యొక్క సేవ కోసం. ఈ విధంగా ఇప్పుడు ఏం చేశాడు నెక్స్ట్, అతను తన యొక్క ఆత్మను భగవంతుడి పైన ధ్యానాన్ని చేసుకుంటూ భగవంతుడి పాదపద్మాల పైన సమర్పించుకొని ఈ విధంగా తను ఆయన యొక్క స్థూల శరీరాన్ని త్యాగం చేసేసాడు. పంచమహాభూతాలతో నిర్మించబడిన తన శరీరాన్ని త్యాగం చేసేసాడు. యథాక్షాసు మనోబుద్ధిస్ తత్వదృగ్ధ్వష్ట బంధన ఆస్థిత పరమం యోగం నదేహం బుబుదే గతం. దదీచి ముని సంపూర్ణమైన తన ఇంద్రియాల్ని, మనస్సుని, ప్రాణాన్ని, బుద్ధిని అన్నిటినీ కూడా సంపూర్ణంగా సమాధిలో, ధ్యానంలో కలిపేశాడు. తద్వారా ఆయన అన్ని రకాల భౌతిక బంధనాల్ని తెంచేసుకున్నాడు. అప్పుడు అతని శరీరానికి సంబంధం అనేది ఆయన తెలియకుండా ఆయనకి తెగిపోయింది సంబంధం. సో ఈ విధంగా ఒక వ్యక్తి ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు సడన్గా ఒకరోజు కావాలనుకుంటే ఓకే, నేను ఇప్పుడు చనిపోయే ముందు నేను భగవంతుడి పైన ధ్యానం చేస్తే సరిపోతుంది కదా, అంతకాలేశమామేవ స్మరణముక్త కలేవరం యహ ప్రయాతి సమద్భావం యాస్యాస్తత్వ సంశయ. భగవంతుడు అన్నాడు కదా, చనిపోయే ముందు నన్ను తలుచుకుంటే చాలు వచ్చేస్తామని నా దగ్గరికి. సో చనిపోయే ముందు భగవంతుడిని తలుచుకుంటే జీవితాంతం మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి, సాధన చేసి ఉండాలి, ధ్యానం చేసి ఉండాలి, అప్పుడే అది సంభవం. హఠాత్తుగా చనిపోయే ముందు మీకు భగవంతుడు గుర్తుకురాడు. మీకు దేనిపైన జీవితంలో ఆసక్తి మీరు పెంపొందించుకున్నారో అదే గుర్తుకొస్తుంది. డబ్బు కావచ్చు, మీ పెళ్ళాం కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ మొగుడు కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, మీ కంపెనీ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అవే గుర్తుకొస్తాయి, కానీ మీకు ఎప్పుడు కూడా భగవంతుడు గుర్తుకురాడు చనిపోయేటప్పుడు. అందుకనే జీవితాంతం అనేది ప్రతిరోజు మనం భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలి. దాన్నే సాధన అంటారు. అందుకే ప్రతిరోజు జపం చేయమని చెప్తాం. హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు అందుకే జపం చేయాలి. అతేంద్రో వజ్రముద్యమ్య నిర్మితం విశ్వకర్మణ మునే శక్తిభిరుత్సిక్తో భగవత్ తేజసాన్వితః వృతో దేవాగణై సర్వైర్ గజేంద్రోపర్యశోభత స్తూయమానో మునిగణై త్రైలోక్యం హర్షయన్ ఇవ. అప్పుడు దాని తర్వాత ఈ యొక్క దదీచి ముని యొక్క ఎముకలతో వజ్రాయుధం విశ్వకర్మ నిర్మించాడు. ఆ వజ్రాన్ని మనం వింటాం కదా, ఈ యొక్క ఇంద్రుడి దగ్గర వజ్ర అనే ఒక చాలా థండర్ బోల్ట్ అనే ఒక పవర్ఫుల్, చాలా శక్తివంతమైన అస్త్రం ఉందని, అది దదీచి ముని యొక్క ఎముకలతోనే తయారైందనమాట. విశ్వకర్మ నిర్మించాడు. సో ఈ వజ్రాన్ని, వజ్రాయుధాన్ని వజ్రం ఉద్యమ్య, సో ఈ వజ్రాన్ని తీసుకొని ఇప్పుడు ఆయన ఈ మొత్తం దదీచి ముని యొక్క ఎముకల ఆయన తపోశక్తి బలాన్ని, భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని, ఆ శక్తిని అంతా కూడా ఈ యొక్క ఇంద్రుడు తన యొక్క ఈ వజ్రాస్త్రాన్ని తీసుకొని ఐరావతం పైన ఎక్కి ఇప్పుడు మిగతా దేవత అందరితో కలిసి, ఆ సమయంలో అందరు ఋషులు ఆయనకి ప్రశంసలు అర్పిస్తున్నారు. ఆ సమయంలో అతను ఎంతో ఆనందంతో, ఎంతో వెలుగుతో వృత్రాసురుణ్ణి వధించడానికి బయలుదేరారు. వృత్రం అభ్యద్రవచ్చత్రం అసురానీకయూతపై పర్యస్తం ఓజస్సా రాజన్ క్రుద్ధో రుద్ర ఇవాంతకం
ఓ పరీక్షిత, అప్పుడు ఎలాగైతే రుద్రుడు కోపంతో అంటే యమరాజుని పై క్రోధాన్ని ప్రదర్శించాడో, తద్వారా ఈ యమరాజు వెనకాల పరిగెత్తాడో ఆయన చంపడానికి, ఆ విధంగానే ఇంద్రుడు ఎంతో క్రోధంతో ఎంతో వేగంతో ఈ వృత్రాసురుడి పైన ఆక్రమణ చేశాడు. ఈ వృత్రాసురుడు అప్పుడు ఎంతో మంది ఇంకా అసురుల యొక్క సైన్యంతో అక్కడ ఉన్నప్పుడు ఆ అసురుల యొక్క సైన్యం పైన వృత్రాసురుడి పైన దాడి చేశారు ఇంద్రుడు దేవతలందరూ కలిసి. తర్వాత ఏం జరిగింది? తతసురాణామసురై రణ పరమా దారుణః త్రేతముఖే నర్మదాయాం అభవత్ ప్రథమే యుగే. ఇది ఎప్పుడు జరిగింది అంటే సత్యయుగము ముగిసే సమయంలో త్రేతాయుగం మొదలయ్యే సమయంలో అంట ఈ యుద్ధం జరిగింది. దేవతలు మరియు ఈ దానవులు అసురుల యొక్క యుద్ధం అనేది నర్మదా నది ఒడ్డున ఈ సంగ్రామం జరిగిందంట. సో నర్మది నది అంటే ఇది మన భారతదేశంలో ఉండే నర్మదా నది కాదు. ఈ నర్మదా నది అనేది పైలోకాల్లో కూడా స్వర్గలోకాల్లో కూడా ఉందంట. సో ఆ పైలోకాల్లో ఉన్న నర్మదా నది ఒడ్డున ఈ యుద్ధం జరిగిందంట. ఓకే. రుద్రైర్వసుభిర్ ఆదిత్యైర్ అశ్విభ్యాం పితృవహ్నిభిః మరుద్భిర్ రివుభిః సాధ్యైర్ విశ్వేదేవైర్మరుత్పతిం దృష్ట్వా వజ్రధరం శక్రం రోచమానం స్వయాశ్రియ నాంశ్రయన్ అసురా రాజన్ మృదే వృత్ర పురాశరా. ఓ రాజా, ఎప్పుడైతే అసురులందరూ కూడా ఈ యొక్క యుద్ధ భూమిలో వచ్చారో వృత్రాసుడితో సహా, ఎప్పుడైతే వాళ్ళు చూశారో రాజా ఇంద్రుడి యొక్క చేతిలో, దేవరాజుడు ఇంద్రుడి యొక్క చేతిలో ఈ వజ్రాన్ని, ఆయన చుట్టూ రుద్ర, వసు, ఆదిత్య, అశ్విని కుమార్, పిత, వాహ్ని, మరుద్, రిభు, సాధ్య, వైశ్వదేవ ఇలా అందరు దేవతల్ని చూసి భయపడిపోయారంట. ఈ అసురులు అందరూ కూడా వాళ్ళు సహించలేకపోయారంట వారి యొక్క తేజస్సుని, శక్తిని, వెలుగుని చూసి. ఇక్కడ ఎవరున్నారు అసురుల్లో? పేర్లు ఇచ్చారు ఇక్కడ 19 నుంచి 22లో. నమూచి శంభరో నర్వ ద్విమూర్ధ రిషభోసుర హయగ్రీవ శంకుశీర విప్రచిట్టిరయోముఖ పులోమా వృషపర్వాచ ప్రహేతిర్హేతిరుత్కలః దైత్యేయ దానవాయక్ష రక్షాంసి చ సహస్రశః సుమాలి మాలి ప్రముఖాః కార్తస్వరా పరిచ్ఛదా ప్రతిశిత్యేంద్రసేనాగ్రం మృత్యోరపి ధురాసదం అభ్యర్థయన్న సంభ్రాంతాః సింహనాదేన దుర్మదాః గదాభి పరిఘైర్బాణైః ప్రాసముద్గరాత్ తోమరైః. ఎంతో మంది వందలాది వేలాది అసురులు, రాక్షసులు, యక్షులు ఇంకా వీళ్ళందరూ నాయకులు ఎవరు? సుమాలి, మాలి, వీళ్ళందరూ కూడా ఇంద్రుడి యొక్క ఈ యొక్క సేనని ఎదుర్కొన్నారంట. సో ఇది చాలా భయంకరమైన అసురులు వాళ్ళు ఉన్నారు. ఎవరెవరంటే నమూచి, సంబర, అన్వర, ద్విమూర్ధ, రిషభ, అసుర, హయగ్రీవ, శంకుశీర, విప్రచిట్టి, అయోముఖ, పులోమ, వృషపర్వ, ప్రహేతి, హేతి, ఉత్కల. సో వీళ్ళందరూ కూడా చాలా శక్తివంతమైన అసురులు. వీళ్ళ అన్ని అస్త్రశస్త్రాలతో వీళ్ళు శోభితమై అలంకరించుకొని అక్కడ దేవతలందరికి కూడా దేవతల్ని ఎదుర్కోవడానికి అన్ని రకాల అస్త్రాలతో అక్కడ వచ్చారనమాట యుద్ధ భూమిలో. వాళ్ళ చేతుల్లో రకరకాల అస్త్రాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే శూలై పరశ్వదై ఖడ్గై శతగ్నిభిర్భూషణాదిభిః సర్వతో వాకిరన్ శాస్త్రైర్ అస్త్రైశ్చ విబుధ శ్రిషభాన్. సో వాళ్ళ చేతిలో అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయన్నమాట. త్రిశూలాలు, గొడ్డలి, చాకులు, తలవార్, ఇంకా రకరకాల పేర్లు ఇచ్చారు ఇక్కడ. శతగ్ని, భూషండి. సో ఈ విధంగా ఎన్నో రకాలు అస్త్రాలతో అందరూ దేవతలను ఆక్రమించారు. అలా ఆక్రమించేశారనమాట. అన్ని దిశల నుంచి ఆక్రమించేశారంట. అన్ని ఈ వెపన్స్ అన్ని కూడా తీసుకొని. నతే దృశ్యంత సంచన్న శరజాలై సమంతతః పుంకాను పుంకపతితైర్ జ్యోతిం శీవనభోగనహే. ఎలాగైతే మబ్బులతో
చుక్కలు, తారలు కనిపించకుండా పోతాయో మబ్బులు కప్పేయడం ద్వారా ఆకాశంలో, అలాగే వీళ్ళు ఎన్ని అస్త్రాలు, ఎన్ని బాణాలు, ఎన్ని రకాల కత్తులు కటాలు వదిలారంటే అవి అన్నీ ఈ యొక్క దేవతల్ని కప్పేశాయంట. నతే శస్త్రాస్త్ర వర్షౌఘా హ్యసేధు సుర సైనికాన్ చిన్నా సిద్ధపతే దేవైర్ లఘుహస్తై సహస్రధా. సో ఈ విధంగా ఈ అస్త్రాలు, కత్తులు, బాణాలు ఇవన్నీ దేవతలకు చేరుకోకముందే ఆకాశంలో నుంచి ఇలా వస్తున్నప్పుడే దేవతలందరూ కూడా వెందరే, వాళ్ళేం కూర్చొని అక్కడ తమాషా చూడట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న బాణాలు, వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలు తీసుకొని వాళ్ళు కూడా ప్రయోగించి ఆకాశంలోనే ఈ అసురులు పంపించిన అన్ని అస్త్రాలని కూడా అక్కడే విరగొట్టేస్తారంట, నాశనం చేస్తారంట. అత క్షీణాస్త్ర శస్త్రౌగా గిరిశృంగాద్రుమోపలై అభ్యవర్షన్ సురబలం చిచ్చిదుస్తాంశ్చ పూర్వవత్. అలా వాళ్ళ యొక్క మంత్రాలు, అస్త్రాలు ఏమి పనిచేయలేదు. ఇంకా అసురులేవు, అన్ని మంత్రాలు, అస్త్రాలు అన్ని ఖతమైపోయాయి, శేషైపోయాయి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ శక్తితో, వాళ్ళ చేతులతో పర్వత శిఖరాల్ని, చెట్లని, రాళ్ళని తీసుకొని విసురుతున్నారంట దేవతల పైన. ఈ దేవతలు వీటన్నిటిని ఎదుర్కోవడానికి చాలా సమర్థులు. ఎంతో సునాయాసంగా వీటన్నిటిని ఆకాశంలో ఉన్నప్పుడే ముక్కలు ముక్కలు చేసి పారేశారంట. తానక్షరాన్ స్వస్తిమతో నిశామ్య శస్త్రాస్త్రపుగైరత వృత్తనాథ ద్రుమేదృషద్భిర్వివిధాద్రిశృంగైర్ అవిక్షతాంస్తత్ర సురేంద్ర సైనికాన్. ఎప్పుడైతే ఈ యొక్క అసురుల యొక్క సైనికులు, విత్రాసురు ఆయన యొక్క సేనాపతి, విత్రాసుడు ఎప్పుడైతే అన్నారో, ఎప్పుడైతే చూసారో ఇక్కడ ఇంద్రుడు ఇంకా దేవతలందరూ చాలా అస్త్రాలతో చాలా సామర్థ్యంతో ఉన్నారు, శక్తివంతమై ఉన్నారు, కాబట్టి మేము ఇన్ని అస్త్రాలు, ఇన్ని రాళ్ళు, పర్వతాలు వదిలినా కానీ వాళ్ళకి ఏమాత్రం హాని కలిగించలేకపోయాము అని అర్థం చేసుకొని ఇప్పుడు భయపడ్డారంట. ఇప్పుడు అసురులు భయపడ్డారు దేవతల యొక్క శక్తిని చూసి. సర్వే ప్రయాస భవన్ విమోగా కృత దేవగణేషు దైత్య కృష్ణానుకులేషు యథా మహత్సు క్షుద్రై ప్రయుక్త ఉషతి వృక్షవాచ. ఈ విధంగా ఎప్పుడైతే తుచ్చమైన వాళ్ళు కోపంతో ఎన్నో మాటలు సాధువుల్ని అన్నంత మాత్రాన వారు ఆ తుచ్చమైన నీచమైన వాళ్ళు సాధువుల్ని, గొప్పవారిని ఏవో మాటలు అన్నంత మాత్రాన ఆ మాటలు ఫలించవు. అలాగే ఇప్పుడు అసురులు ఎన్ని రకాల ప్రయత్నాలు, అస్త్రాలు, బాణాలు వదిలినా అవన్నీ కూడా ఇప్పుడు ఈ దేవతల పైన ఏమాత్రం పనిచేయట్లేదు. ఎందుకు అంటే ఈ దేవతలు ఇప్పుడు ఎవరు రక్షిస్తున్నారు? కృష్ణుడు. వాళ్ళు కృష్ణుడు యొక్క సంరక్షణలో ఉన్నారు. అందుకనే వీళ్ళు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి అసురులవి. సో బెంగాలీలో ఒక సామెత ఉందంట. ఆ సామెత ఏంటంటే, గద్దె శాపం పెట్టిందంట ఆవు చచ్చిపోవాలని, కానీ ఆ శాపం పనిచేయలేదంట. అదనమాట. అంటే గద్దె లాంటి వాళ్ళు ఆవుల్ని శపించినంత మాత్రాన ఆవులకి ఏం కాదనమాట. సో అలాంటి నీచమైన వాళ్ళు, నాస్తికులు, దుర్మార్గులు సాధువుల్ని కానీ లేక గొప్పవారిని కానీ శపించినంత మాత్రాన ఆ శాపాలు పనిచేయవు. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ దేవతలు భగవంతుడు కృష్ణుడి యొక్క భక్తులు కాబట్టి ఈ అసురుల యొక్క శాపాలు, అసురుల యొక్క అస్త్రాలు వారి మీద ఏమీ పనిచేయలేదు. తే స్వప్రయాసం వితతం నిరీక్ష్య హరావ భక్తాత యుద్ధ దర్పా పలాయనాయ జిముఖే విసృజ్య పతిం మనస్తే దదురాత్తసారా. అసురులు ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తులు కాదో వాళ్ళందరూ కూడా యుద్ధం చేయాలనే ఈ యొక్క గర్వం ఇప్పుడు వాళ్ళకి పోయింది.
ఎప్పుడైతే వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయో తెలుసుకొని ఎంతో గర్వంగా వచ్చారు, యుద్ధం చేద్దాము, యుద్ధం చేస్తాము అని దేవతలతో. ఇప్పుడు ఆ గర్వం వెళ్ళిపోయింది, ఇది లేదా గర్వం. కాబట్టి ఆ వృత్రాసురుడిని అక్కడే వదిలేసి వెంటనే అక్కడ నుంచి ఇంకా పరిగెట్టడం స్టార్ట్ చేశారంట. ఎవరు? అసురులందరూ కూడా. వృత్రాసుడు అక్కడే ఉన్నాడు, కానీ వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా పరిగెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, మేమేం చేయలేం, మా పని అయిపోయింది. వాళ్ళని ప్రాణాలను రక్షించుకోవడం కోసం పరిగెడుతున్నారంట. వృత్రో సురాంస్తానను అనుగాన్ మనస్వి ప్రధావత ప్రేక్ష్య భవాసయేత పలాయితం ప్రేక్ష్య బలం చ భగ్నం భయేన తీవ్రేన విహస్య వీరః. ఈ విధంగా ఇప్పుడు అక్కడ వితరాసుడు చూస్తున్నాడు అనమాట. అయ్యో, నా అసురులు, నా సైన్యం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది. వీళ్ళందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప అసురులు కూడా అందరూ ఇప్పుడు భయపడి యుద్ధ భూమి నుంచి పరిగెట్టి పారిపోతున్నారు. ఇది చూసి వృత్రాసురుడు ఈ విధంగా నవ్వుతూ, ఆయన మాత్రం ఏం భయపడలేదు, ఆయన వీరుడు. సో వృత్రాసురుడు నవ్వుతూ ఇలా మాట్లాడారంట. ఇప్పుడు వృత్రాసుడు ఏం మాట్లాడారు చూద్దామంట. కాలోపపన్నాం రుచిరాం మనస్వినాం జగాదవాచం పురుష ప్రవీరః హే విప్రచిట్టే నముచే పులోమన్ మాయానర్వాంచంబరమే శృణుధ్వం. సో ఇప్పుడు అక్కడ సమయము కాలము అనుసారంగా వృత్రాసురుడు ఒక విధంగా చెప్పాలంటే అక్కడ వీరుల్లో శ్రేష్టమైన వీరుడు. ఆయన ఇప్పుడు ఎలాంటి వాక్యాలు చేశాడంటే ఎంతో తెలివైన వాళ్ళు, గొప్ప వాళ్ళు కూడా ఆయన ప్రశంసిస్తారు. ఇప్పుడు వృత్రాసుడు ఏమన్నాడంటే అక్కడున్న అసుర వీరులందరినీ, ఓ విప్రచిట్టి, ఓ నమూచి, ఓ పులోమ, ఓ మాయ, ఓ అనర్వ, సంబర, దయచేసి పారిపోకండి, నా మాట వినండి అని చెప్తున్నారంట వృత్రాసురుడు. వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, అసురులందరూ పారిపోతున్నారు దేవతలను చూసి. జాతస్య మృతుర్ ధ్రువయేవ సర్వతః ప్రతిక్రియాయస్య నచేహ క్లిప్తా లోకో యశశ్చాత తతో యదిహ్యముం కో నామ మృత్యుం న వృణీత యుక్తం. వృత్రాసుడు ఏమంటున్నాడంటే, అరే, పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కడు చావక తప్పదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చావు నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఇలాంటి చావు నుంచి తప్పించుకునే మార్గం ఈ సృష్టిలోనే లేదు. కాబట్టి ఎలాగో చావాల్సింది ఒకరోజు. కానీ ఒకవేళ ఇలా యుద్ధంలో చేస్తే మీరు కనీసం స్వర్గానమన్నా మీకు లభిస్తుంది, స్వర్గలోకమన్నా మీకు లభిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇలా యుద్ధంలో చచ్చిపోతే ఆ వ్యక్తికి లాభమే కలుగుతుంది. కాబట్టి ఇలా యుద్ధంలో చనిపోవడం కన్నా ఇంకా గొప్ప అవకాశం ఏముంటుంది అనేసి వాళ్ళకి చెప్తున్నారు. అరే, మీరు పారిపోవడం కన్నా యుద్ధం చేయండి, చచ్చిపోయినా సరే మీకు స్వర్గం లభిస్తుంది, మీకు లాభమే కలుగుతుంది, ఎందుకు పారిపోతున్నారు అని వాళ్ళకి బోధిస్తున్నాడు అన్నమాట వృత్రాసురుడు. ఇక్కడే కాదు, ఇంకా వృత్రాసుడు ఇంకా నెక్స్ట్ చాప్టర్లో మొత్తం వృత్రాసుడు యొక్క గొప్ప బోధనలు ఉంటాయి, ఆయన గొప్ప వాక్యాలు ఉంటాయి. ఆయన ఎంత గొప్ప భక్తుడో కూడా మనకు అర్థమవుతుంది. ఆయన అసురుడు శరీరంలో ఉన్న ఆయన ఎంత గొప్ప భక్తుడో అది నెక్స్ట్ చాప్టర్లో ఉంది. సో అది మనం రేపు చూద్దాం. కానీ ఇంకా ఈరోజు ఉన్న కొన్ని లాస్ట్ శ్లోకం చూసుకొని ముగిద్దామంట. సో అందుకని కృష్ణుడు అర్జునుడు కూడా చెప్పాడు, ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చేయనంటే, అరే యుద్ధం చేస్తే కదా నీకు లాభం వచ్చేది, నువ్వు చచ్చిపోయినా నీకు లాభమే, బతికున్నా లాభమే. బతుకున్నావు అంటే జయించావు, యుద్ధాన్ని జయిస్తే ఇక్కడ నీకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. ఒకవేళ చచ్చిపోతే యుద్ధం చేస్తూ, ఒక క్షత్రియుడు అలా యుద్ధం చేస్తూ యుద్ధంలో చనిపోతే స్వర్గానికి వెళ్తాడు. సో ఒక క్షత్రియుడికి అందుకే యుద్ధంలో పాల్గొన్నప్పుడు లాస్ అనేది లేదనమాట. చచ్చినా లాస్ లేదు, జయించినా లాస్ లేదనమాట. రెండు విధాలుగా లాభమే. కాబట్టి ఎందుకు పారిపోవడం, అందుకనే ఇక్కడ చెప్తున్నారు అనమాట వృత్రాసుడు. ఇంకా లాస్ట్ శ్లోకం ఈ అధ్యాయానికి. ద్వౌ సమత్తా విహ మృత్యు దురాపౌ యద్బ్రహ్మ సంధారణయాజితాసు కలేవరం యోగరతో విజహ్యాత్ యద్ అగ్రణీర్వీరశయే నివృత్తః. రెండు విధాలుగా ఒక వ్యక్తి చావచ్చు. ఈ రెండు కూడా చాలా అరుదమైనవి. ఈ రెండు విధాలుగా చావడం అనేది రెండు అరుదైనవి. అంత సహజంగా అంత సులువుగా దొరకదు ఇలాంటి వృత్తి. ఒకటి మిస్టిక్ యోగా, యోగ సిద్ధం చేసుకుని యోగ సిద్ధులై భక్తి యోగాన్ని అనుసరించి తన మనస్సుని, ప్రాణాల్ని అన్నిటినీ
నియంత్రించుకొని భగవంతుడి పైన కేంద్రీకరించి ప్రాణాలు వదిలేయటం. అంటే భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ యోగ పద్ధతిలో, భక్తి యోగలో భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ప్రాణాలు వదిలేయడం ఇదొక మార్గం. ఇదొక గొప్ప మార్గం, గొప్ప అరుదైన విషయం, అరుదైన మృత్యు. ఇంకొకటి వచ్చేసి యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఒక్కసారి కూడా వెనక్కి చూపించకుండా, వీపు చూపించుకోకుండా, అంటే పారిపోకుండా అక్కడే నిలబడి యుద్ధం చేస్తూ ఒకవేళ ఎవరైనా చనిపోతే ఈ 2 రకాల మృత్యువుని కూడా శాస్త్రాల్లో ప్రశంసించారు. గొప్ప మృత్యువు, ఇది గ్లోరియస్ డెత్. సో మీకు ఇలాంటి గొప్ప మృత్యువు పొందే అవకాశం దొరికింది. క్షత్రియులకు ఇదే గొప్ప అవకాశం. మృత్యు చెందాలంటే, క్షత్రియులు చావాలంటే యుద్ధ భూమిలో చావాలి, అంతేగాని ఇంట్లోనో హాస్పిటల్లోనో పడుకొని చావకూడదు బెడ్ మీద. వాళ్ళు చావాలంటే వెళ్ళేసి యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ చావాలి. అది వాళ్ళకి గొప్ప మృత్యువుని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఆ మృత్యు తర్వాత అక్కడే ఎండ్ అయిపోదు లైఫ్. మృత్యు తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది ముఖ్యమైన విషయం. అవునా? జీవితంలో చేసుకుందంతా మృత్యు సమయంలో తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అక్కడ గొప్ప మృత్యువు లభిస్తే ఏంటంటే ఆ వ్యక్తి క్షత్రియుడు స్వర్గానికి వెళ్ళగలడు. సో ఒక మంచి డెస్టినేషన్ దొరుకుతుంది అనమాట. అందుకే వృత్రాసురుడు బోధిస్తున్నాడు అసురులకి. మరి వాళ్ళు వృత్రాసురుడి యొక్క మాటల్ని వాళ్ళ సైన్యం, అసురుల సైన్యం విన్నదా? మరి దేవతలు ఏం చేశారు? దీని తర్వాత యుద్ధం జరిగిందా? ఏం జరిగింది అనే విషయాలు మనము రేపు నెక్స్ట్ అధ్యాయంలో వచ్చే క్లాస్లో చూద్దామంట. ఓకే, సో అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. అమల పురాణ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.